కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ పెట్టిన హరితహారం ప్రోగ్రాం పేరు మార్చింది రేవంత్ రెడ్డి సర్కారు. పేరు ఒక్కటే కాదు, తీరు కూడా మార్చింది. ఇంతకు ముందు హరితహారం ప్రోగ్రాంలా ఖాళీ జాగలల్లా చిన్న చిన్న మొక్కలు పెట్టి వాటిని పెంచేటోళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదట. ఇదివరకే ఉన్న పెద్ద పెద్ద చెట్లను నరికి పారేసి చిన్న చిన్న మొక్కలు నాటుడట. ఏంది నమ్మకైతలేదా? అయితే ఈ ముచ్చట చూడుర్రి. ఇగో గిట్ల చేయాలే, గిది పద్ధతి. గత 10 ఏళ్లల్లా కేసీఆర్ గిట్ల ఎప్పుడన్నా చేసిందా? అందుకే కేసీఆర్ చేసిన హరితహారం పనికిరాందైంది. పెద్ద పెద్ద చెట్లు తీసేసి చిన్న చిన్న మొక్కలు నాటుడే అసలైన వన మహోత్సవం. ఏ తీరుగా చెప్పినా, ఎన్ని తీర్ల చెప్పినా ఇదే కరెక్ట్ అనిపిస్తున్నది. కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు ఖాళీ జాగా ఎక్కడ ఉంటే అక్కడ పచ్చదనం ఉండేటట్టు హరితహారం చెట్లు పెంచిండు. దాంతోని వర్షాలు దండిగా కురిసినాయి. కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాల్సిన ఆలోచన అది కాదు. ఇగో గిది అసలైన తెలివి. పెద్ద చెట్లను ఉంచి చిన్న చిన్న మొక్కలు నాటితే ఏం ఫాయిదా ఉంటది? వృక్షాలను నరికి మొక్కలు నాటితే కొత్తదనం ఉంటది. అందుకే రాజేంద్ర నగర్ లో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్న జాగలా ఇగో గీ తీరుగా 10-20 జేసీబీలు పెట్టి చెట్లు తీసేస్తున్నారు. వెనకట పరమానందయ్య శిష్యులు సూది దెమ్మంటే దాన్ని తాటి మొద్దు గుచ్చి అందరూ ఎత్తుకొని వచ్చినట్టే ఉన్నది కదా కథ. ఈ నెల 7వ తారీఖు సోమవారం నాడు రేవంత్ రెడ్డి సారు వన మహోత్సవం పేరుతోని చెట్లు నాటేతానికి వస్తున్నాడని ఇట్లా చేసిండట. అర్ధరాత్రి దాటినాక ఇంజన్ల మోత వినిపిస్తున్నది. ఏంది అని చదువుకునే పిల్లలు బయటకు వచ్చి చూస్తే జేసీబీలు చెట్లను నరుకుతున్నాయట. వార్ని హెచ్సియు తీరుగా మా యూనివర్సిటీ భూములు కూడా అమ్మే ఉపాయం చేస్తున్నారా ఏంది అని అడిగితే వన మహోత్సవం ముచ్చట చెప్పిండట పోలీసులు. అరే ఇదేం పద్ధతి? పెద్ద చెట్లు తీసేసి చిన్న చిన్న మొక్కలు నాటే బుద్ధి తక్కువ పని ఎవడన్నా చేస్తాడా? ఎన్నేళ్లు రక్షిస్తే అంతంత పెద్దగైతే చెట్లు అనేది తెలిసినోడేనా ఇట్లా చేసేది అని జేసీబీలకు అడ్డం తిరిగిండ్రట విద్యార్థులు. ఇంకే ఉన్నది, బందోబస్తు పేరుతోని పోలీస్ బలగాలు దిగినాయి. హరితహారం చేయడానికి 30 జేసీబీలతో చెట్లు నరికేపించి చిన్న చిన్న చెట్లు పెట్టిపోతారు సార్ వచ్చి. వన మహోత్సవం కార్యక్రమం పెడుతుంది సార్ ఎల్లుండికి. ఇంకే ఉన్నది, బందోబస్తు పేరుతోని పోలీస్ బలగాలు దిగినాయి. చదువుకొని పరీక్షలు రాస్తేనే కదా మీకు పోలీస్ నౌకర్లు ఇచ్చింది. మీకు తెలియదా వన మహోత్సవం అంటే ఏంటిదని? ఉన్న పెద్ద వృక్షాలను తీసేసి చిన్న చిన్న మొక్కలు పెట్టుడు వన మహోత్సవమా? చిన్న పొరగాళ్ళని అడిగినా చెప్తారు కదా. ఎందుకు సారు ఇట్లా పిచ్చి తుగ్లకు తీరుగా చేస్తున్నారు అన్నట్టు అడిగితే సప్పుడు ఎత్తలేరు పోలీసులు. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? పైనున్నోళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు వాళ్ళు. ఈ వీడియోలు బయటకు వచ్చి సోషల్ మీడియాలో గిర్ర గిర్ర తిరుగుతుండే వరకు రేవంత్ రెడ్డి సారు సర్కార్ను జనాలు తిడతారో అని అగ్రికల్చర్ యూనివర్సిటీ పెద్ద సారు ఓ ఉత్తరం విడుదల చేసిండు. బొటానికల్ గార్డెన్ లో ఉన్న పనికిరాని చెట్లను తీసేసి ఔషధ గుణాలు ఉన్న మొక్కలు నాటే ఉపాయం చేసినాం, అంతే తప్ప పెద్ద చెట్లను ఆగం చేసేతాని కాదని వివరణ ఇచ్చిండు. ఇంత పెద్ద సీన్ కాకుంటే విద్యార్థులు మల్ల పడకుంటే సీఎం సాబు పెద్ద పెద్ద వృక్షాలను కూలగొట్టిన కాన్నే చిన్న చిన్న మొక్కలు పెట్టేటోడు కావచ్చు కదా. వన మహోత్సవం అంటే ఇగో గిట్లుండాలే. ఇది బండి అమ్ముకొని ఎడ్లు కాసుడంటే అని ఎద్దవ చేస్తున్నారు రేవంత్ రెడ్డి సారు సర్కారు చేస్తున్న వృక్షాలు కూల్చి మొక్కలు నాటే ముచ్చట తెలిసిన పబ్లిక్.